హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేసుకోబోయేది పన్నీర్ పులావ్ అండి. ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 3 స్పూన్ల నెయ్యి ఇంకా 3 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువగా ఉన్నా కూడా పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం వేడైన తర్వాత దీనిలో ఒక్కొక్కటిగా మసాలా దినుసులు వేసేసుకుంటున్నాను. లవంగ, యాలుక, ఇంకా బిర్యానీ ఆకు, 2 స్టార్ ఎనీస్ చిన్నవి వేసుకుంటున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇంకా జాజికాయ చిన్న ముక్క వేసుకుంటున్నాను అండి. తరువాత బ్లాక్ కార్డమమ్ కూడా వేసుకున్నాను. దీనిలో కొంచెం షాజీరా వేసేసుకున్నాను, 1/2 స్పూన్ వరకు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను అండి వేసుకొని. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని చిలుకలుగా కోసుకొని వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు దీనిలో 1 టమాటాని ఇలా పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1 సెకండ్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలో నేను 1/2 స్పూన్ కారం, ఇంకా 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము. 1-2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు, మాడిపోతుంది మసాలా. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల కర్డ్ని ఇలా బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. టెక్స్చర్ బాగా వస్తుందండి, అందుకని కర్డ్ యూజ్ చేశాను. ఇది విరిగిపోకుండా మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో పన్నీర్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అండి నేను. వాటిని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఇది అంతా ఫ్రై చేసుకుందామండి, పన్నీర్కి మొత్తం మసాలా పట్టేసేలాగా. చూడండి, మంచిగా మసాలా పట్టేసింది పన్నీర్కి. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అండి. మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి. నేను 1:2 వాటర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ దీనిలో సరిపోలేదండి, అందుకని నేను అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా అడ్జస్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ని. ముందుగా 1/2 అవర్ ముందుగా నేను బాస్మతి రైస్ని సోక్ చేసుకున్నాను అండి. 1 గ్లాస్ రైస్ని అది వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందామండి. విజిల్ పెట్టుకున్నాక ఒక 4 విజిల్స్ వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 20-30 మినిట్స్ కదిలించకుండా ఉంచాలండి. 20 మినిట్స్ తర్వాత నేను విజిల్ తీసుకుంటున్నాను. చూడండి, మన వేడివేడిగా పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చిందండి. ఇది ఈజీ ప్రాసెస్ అండి. పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా. పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే సూపర్ రెసిపీ అండి ఇది. ఆఫ్టర్నూన్ టైం కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.